గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడుతుందో వారే నూతన యెరూషలేము అనే పట్టణంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఈ గ్రంథం ఒకటి, ఆ గ్రంథం పేరేం పేరు? గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఇంతకుముందు చూసిన గ్రంథం ఏమిటి? జీవ గ్రంథం. ఇది గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వారే నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తారు. వారే ప్రభు రాకడలో ఎత్తబడతారు. ఎవరి పేరైతే అందులో రాయబడలేదో వారు అందులో ప్రవేశించడానికి వీల్లేదు. 13వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చూసారా? గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. మృగం అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తారు. ఎవరు వాళ్ళు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు. రాయబడిన వారు నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. అలాగే దానియేలు గ్రంథం 12:1 చూడండి. దానియేలు గ్రంథం 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చూసారా? నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారంటే రాయబడిన వారు. గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడిందో వారు తప్పించుకుంటారంట. ఏది? భయంకరమైన శ్రమ రాబోతుంది. మికాయేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి ప్రకటిస్తున్నాడు, చాలా భయంకరమైన శ్రమ రాబోతుంది. ఆ శ్రమను ఎవరు తప్పించుకుంటారంటే గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడి ఉంటుందో వారే ఆ శ్రమ నుండి తప్పింపబడతారు. గ్రంథమందు ఎవరి పేరు ఉండదో వారు శ్రమకు పాలైపోతారు. భయంకరమైన శ్రమ. ఏ శ్రమ? క్రీస్తు విరోధి పెట్టే శ్రమ. ఆ శ్రమకు వారు గురవుతారు. కాబట్టి ఆ శ్రమ నుండి మనం తప్పింపబడాలంటే గ్రంథమందు, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి జీవ గ్రంథం అన్నాడు, గొర్రెపిల్ల జీవ గ్రంథం అన్నాడు. ఇక మలాకీ పుస్తకంలో పోతే అక్కడ జ్ఞాపకార్థ గ్రంథం అన్నాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది, 10వ అనుకుంటా. జ్ఞాపకార్థ గ్రంథం అంటే మనం చేసినవన్నీ కూడా, అది మంచైనా చెడైనా, మంచి చేస్తే మంచిది ఒక గ్రంథం ఉంటుంది. ఓ, ఈ సహోదరుడు ఈ సహోదరి ఈ మంచి పని చేసింది, నా నిమిత్తము దేవుని కొరకు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఈమె తొలగిపోలేదు, స్థిరంగా నిలబడ్డారు అని రాయబడి ఉంటుందంట గ్రంథములో. సహోదరుడు మందిరం కొరకు ఇంత సహాయం చేశాడు, స్థలం ఇచ్చాడు మందిరం కొరకు, రాయబడి ఉంటుంది గ్రంథంలో. మనం చేసిన మంచి కార్యాలు, ప్రభు నిమిత్తం చేసిన మంచి కార్యాలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. చెడు కార్యాలు కూడా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అక్కడ అందరూ పునరుత్థానంలో చివరి దినమున అందరూ చనిపోయిన వారు అందరూ లేస్తారు, లేచి ప్రభు ఎదుట నిలబడతారు. నిలబడ్డప్పుడు ఈ గ్రంథాలు విప్పుతాడు దేవుడు. ఈ గ్రంథాలు విప్పి ఎవరి పేరు ఏ గ్రంథంలో ఉంది చూసి ఆ గ్రంథంలోకి సంబంధించిన స్థలానికి వారిని పంపించేస్తాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేరు ఉందనుకోండి, మీరు నూతన యెరూషలేముకి వెళ్ళిపోతారు. కేవలం జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల జీవ మీ పేరు లేదు, జీవ గ్రంథంలో పేరుంది. అలా జీవ గ్రంథంలో పేరున్న వారిని నూతన భూమి, అంటే నరకం కాదు, నూతన భూమి, నూతన భూమిలో ఉన్న ఆనందం వేరు, నూతన యెరూషలేములో ఉన్న ఆనందం వేరు. నూతన యెరూషలేము అనేది శ్రేష్టమైన స్థానం.
పరలోకము అంత ఒక గోడౌన్ కాదు, ఇంట్లో ఉండేది కాదు. పరలోకంలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేం, సియోన్. పరలోకము 4 భాగాలుగా ఉంది, ఒకటే భాగం కాదు. అందరు ఒక స్థలానికి పోరు. కేవలం రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకొని ప్రభు కొరకు నమ్మకంగా ఎవరు జీవిస్తారో వారు నూతన భూమి అనే స్థలానికి వెళ్తారు. నరకానికి వెళ్ళరు, నూతన భూమి. ఆ నూతన భూమి మీద నూతన యెరూషలేం యొక్క ఆ వెలుతురులో వారు జీవిస్తారు. అక్కడ వారికి ఏం కష్టం ఉండదు. కాకపోతే నూతన యెరూషలేముకు వెళ్ళిన వారు ప్రభు యొక్క ముఖకాంతిలో వారు జీవిస్తారు అక్కడ. హల్లెలూయా! ఆ ఆనందం వేరు, ఆ శ్రేష్టత వేరు. ఆ శ్రేష్టత పరిశుద్ధాత్మను పొందుకొని ప్రత్యేకమైన జీవితం చేస్తూ ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడి పరిశుద్ధ జీవితం చేసి ఎవరైతే పరిపూర్ణులైతారో వారే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడతారు. వారు నూతన యెరూషలేం పట్టణంలో చేర్చబడతారు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు కొరకు తమ జీవితాలు సమర్పించుకొని ప్రభు కొరకు జీవించేవారు సియోన్ అనే స్థలంలో జీవిస్తారు. హల్లెలూయా! ఇది సియోన్, ఇది నూతన యెరూషలేం. అక్కడ కూడా పరలోకం ఎలాగా ఉంటుంది? ప్రభువు ఇక్కడ ఉంటే ప్రభువుతో పాటు సేవకులు ఉంటారు, విశ్వాసులు ఎదురుగా ఉంటారు. అంటే ఈ వెలుతురు వారి మీద పడుతుంది, ఈ ముఖ కాంతిలో వారు జీవిస్తారు. సేవకులైతే ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా! సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్న వారు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన ప్రక్కలో కూర్చుంటారు. ఎంత శ్రేష్టమైన అనుభవం అది. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి మన పేర్లు పరలోకములో రిజిస్టర్ చేయబడాలి. హల్లెలూయా! కొంతమంది తమ పేర్లు గిన్నిస్ బుక్లోకి ఎక్కాలని, గిన్నిస్ బుక్లో అంటే ఆ బుక్ అంటే అద్భుతం, ఆశ్చర్యకార్యాలు ఎవరు చేస్తారో వారి పేర్లు గిన్నిస్ బుక్లో ఎక్కిస్తారు ప్రపంచంలో. ఆ పేర్లు అక్కడ ఎక్కాలని కొంతమంది ఏం చేస్తారంట, ఒక ఆయన ట్యూబ్లైట్ నమిలి మింగేశాడంట. ప్రాక్టీస్ చేసి ట్యూబ్లైట్ నమిలి మింగితే ఆయనకి ఏం కాలేదు, బతికాడు. ఓహో, ఈయన ట్యూబ్లైట్ మింగి తినేశాడు, అయినా చనిపోలేదు, ఆయన పేరు రాయబడుతుంది. ఒక ఆయన ఏం చేస్తాడంటే విమానం పోతుంటే విమానం నుంచి దూకేశాడు, చనిపోలేదు. అంటే అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళ పేర్లు గిన్నిస్ బుక్లో ఎక్కుతాయి. ఒక ఆయన ఇనుముని తినేశాడంట. ఇలాగ రకరకాలుగా సాహస కార్యాలు చేసి మా పేర్లు గిన్నిస్ బుక్లో ఉన్నాయని సంతోషిస్తారు. ఆ గిన్నిస్ బుక్ వాళ్ళు అందరు నష్టమైపోతారు. కానీ పరలోకంలో పేర్లు రిజిస్టర్ చేయబడిన వారు నిత్యం ప్రభుత్వం. మన పేర్లు అక్కడ రిజిస్టర్ చేయబడితే దాన్ని చెప్పేవారే లేదా. హల్లెలూయా! 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 కాబట్టి పరలోకంలో మన పేర్లు రిజిస్టర్ చేయబడాలని మనం కోరుకోవాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఇప్పుడు చెప్పండి, జీవ గ్రంథంలో మీరు పేర్లు లేకపోతే గొర్రె జీవాలను కోరుకుంటున్నారు? గొర్రెపిల్ల జీవ గ్రంథం ఎవరు కావాలి చెప్పండి, చేతులైతే. గ్రంథం దేనికి సరిగ్గా చేతులు ఎత్తట్లేదు. జీవ గ్రంథముకు గొర్రెపిల్ల జీవ గ్రంథానికి చాలా భేదం ఉంది. రేపటి దిన ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘమే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు. హల్లెలూయా! వారు ఆత్మ సంబంధమైన అనుభవాలు పొందుకున్నవారు. ఈ జీవ గ్రంథంలో పేరు కేవలం రక్షణ పొంది బ్యాప్టిజం చేసుకుని ప్రభు కొరకు నమ్మకంగా జీవించేవారు. మీరు ప్రభు రాకలు ఎత్తబడరు. అయితే చనిపోయినాక వారి స్థానం నూతన భూమి, నూతన ఆకాశం ఉంది. నూతన ఆకాశంలో ఎవరు ఉంటారంటే హతసాక్షులు, ప్రభు కొరకు సాక్షులుగా మరణించిన వారు. వారికి పరిశుద్ధాత్మ లేకపోవచ్చు, బహుశా వారు ప్రత్యేక జీవితం చేయకపోవచ్చు. కాకపోతే ప్రభు కొరకు వారు వైరాగ్యంగా జీవించారు. ప్రభు కొరకు వాళ్ళు నిలబడినందువలన వారిని హతసాక్షిగా వారు మరణించారు. నువ్వు ప్రభుని విడిచిపెడతావాలంటే లేదు, నేను విడిచిపెట్టాను, నన్ను చంపినా పర్వాలేదు, నేను దేవునికి దూరం కాను అని నిలబడేవారు చాలామంది. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో చాలామంది భక్తులను చంపేశారు. హిట్లర్ కాలంలో యూదులు ఎంతోమందిని చంపేశారు. దేవుని కొరకు వారు హతసాక్షులుగా మారిపోయినారు. అలా హతసాక్షులుగా కొంతమందిని చుట్టూ స్తంభాలకు కట్టేసి కింద నిప్పు పెట్టేసి నూనె పోసి నిప్పు పెడితే ఆ మంటల్లో వాళ్ళు కాలిపోయారు. దేవుని కొరకు వాళ్ళు విడిచిపెట్టమంటే మేము విడిచిపెట్టాం ప్రభువును, మేము ప్రభు కొరకు చనిపోతాం, కానీ దేవునికి అయితే మేము దూరం కాదని హతసాక్షులుగా మరణించడానికి
అప్పగించుకున్నవారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారందరికీ కూడా దేవుడు నూతన ఆకాశం అనే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని అక్కడ సిద్ధపరిచారు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఎంత శ్రేష్టమైన స్థానాలు పరలోకంలో మనకున్నాయి. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ఇది చాలా తక్కువ సమయమే ఉంది. ఇంక మనం వెళ్ళవలసిన సమయం గడియ ఆసన్నమైంది. రాకడ బహు సమీపంగా ఉంది. ఆనాడు దేవుడు యేసయ్య చెప్పాడు, భూమి మీద ఇలాంటి కార్యాలు, ఈ సూచనలన్నీ కనబడతాయి నేను రాకమునుపు, నేను సంఘాన్ని కొనిపోకమునుపు ఇవి జరుగుతాయని చెప్పాడు. అవి జరుగుతూనే ఉన్నాయి. ఈ మన కాలంలోనే అవి పరిపూర్ణంగా నెరవేరుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. ఏం పర్వాలేదు, ఇంకా ఆలస్యము అని అనుకునేవారు విడువబడతారు. ఎప్పుడు వస్తాడో ప్రభు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నేను ప్రభు రాకలు ఎత్తబడాలని ఎవరు సిద్ధంగా ఉంటారో వారే ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో రిజిస్టర్ చేయబడక మునుపు పరలోకం గురించిన విషయాలు మనకు తెలియాలి. నేను చెప్తున్నా కొన్ని విషయాలు మీకు. పరలోకం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పేసి ఎంతో దైవసేవకులు వాక్యం ద్వారా ఎంతో బోధిస్తూ ఉన్నారు మీకు. పరలోక రాజ్యంలో కష్టం, కన్నీరు ఏముండదు. అక్కడ మనం 22వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఆకులు, నది ఎల్లప్పుడూ పారుతూనే ఉంటుంది. అక్కడ దప్పిక, అసలు ఏ బాధలు ఉండవు మనకు. హాయిగా ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం మనం. అయితే నూతన యెరూషలేములో ప్రవేశించే వారి మీద మనం అక్కడికి వెళ్ళక మునిపే మన నొసట నూతన యెరూషలేము అని రాయబడాలంట. హల్లెలూయా.